జాతి వైరం ఎలా వచ్చింది? అప్పట్లో కుక్క, పిల్లి, ఎలుక చాలా స్నేహంగా ఉండేవంట. కుక్కేమో మనిషి దగ్గర ఉండేదంట. అది ప్రొద్దున పూట వేటలో సహాయం చేస్తా, రాత్రిపూట ఇంటికి కాపలా కాస్తా చాలా నమ్మకంగా ఉండేదంట. మనిషికి కూడా కుక్క అంటే చాలా ఇష్టం. 3 పూటల కడుపు నిండా తిండి పెడతా కన్నబిడ్డలా చూసుకునేవాడు. ఈ కుక్క రాత్రిపూట ఇంటి ముందు కాపలా కాస్తా ఉంటాది కదా. ఆ సమయంలో పిల్లి, ఎలుక అక్కడికి చేరుకునేవి. 3 కబుర్లు చెప్పుకుంటా, ఆటలు ఆడుకుంటా రాత్రులంతా సరదాగా గడిపేవి. మనిషికి తన పెళ్ళామంటే చాలా చాలా ఇష్టం. ఆమె కోసం ఏదైనా అపురూపమైనది కానుకగా తెచ్చియాలని బాగా ఆలోచించాడు. అక్కడికి చాలా చాలా దూరంలో ఒక రత్నాల కొండ ఉందంట. అక్కడికి పోవడం చాలా కష్టమంట. అయినా సరే పెళ్ళాం కోసం పోవాలనుకున్నాడు. అడవులు దాటాడు, కొండలు దాటాడు, నదులు దాటాడు, మైదానాలు దాటాడు. అట్లా 7 పగళ్ళు 7 రాత్రుళ్ళు ప్రయాణించి చిట్ట చివరికి ఆ కొండను చేరుకున్నాడు. కొండంతా అంగుళం అంగుళం గాలించి ఎవరూ ఎప్పుడు ఎక్కడా చూడనంత అందమైన రత్నాలు రంగురంగులవి ఏరుకొచ్చాడు. వాటితో ఒక చూడముచ్చటైన దండ చేశాడు. అది తీసుకొని పోయి ప్రేమగా పెళ్ళానికిచ్చాడు. ఆమె దాన్ని మెడలో వేసుకొని ప్రతి ఇంటి తలుపు కొడతా, అక్క చూసినావా, వదినా చూసినావా అంటూ కనబడినోళ్ళకంతా చూపించుకుంటా తెగ మురిసిపోయింది. అట్లా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకసారి ఏమైందంటే ఊళ్ళలో దొంగతనాలు ఎక్కువైపోయాయి. చీకటి పడితే చాలు దొంగలు గుంపులు గుంపులుగా దాడి చేస్తా ఎక్కడివక్కడ మాయం చేయసాగారు. దాంతో ఆ మనిషి రత్నాల హారాన్ని తీసుకుపోయి ఒక చెట్టు కింద గుంత తవ్వి అందులో జాగ్రత్తగా దాచిపెట్టాడు. కుక్కను పిలిచి, జాగ్రత్త, ఇదంటే నా పెళ్ళానికి ఎంతిష్టమో నీకు తెలుసు గదా. అటూ ఇటూ కదలకుండా కంటికి రెప్పలా కాపాడు. ఏమాత్రం అనుమానం వచ్చినా సరే, ఏ సమయంలోనైనా సరే నన్ను లేపు అని చెప్పాడు. కుక్క సరేనని ఆ గుంత దగ్గరే కాపలా కూర్చుంది. చీకటి పడగానే ఎప్పట్లాగానే పిల్లి, ఎలుక అక్కడికి వచ్చాయి. రా మిత్రమా, ఆడుకుందాం అంది పిల్లి. కానీ కుక్క అక్కడి నుంచి ఇంచు కూడా పక్కకు కదలకుండా, ఈ రోజేమి ఆటలొద్దులే మిత్రమా, ఇక్కడే కూర్చొని ఏవైనా కబుర్లు చెప్పుకుందాం అంది. ఎప్పుడు చూసినా గాలికి కదిలే కొమ్మ లెక్క సరసర సరసర చలాక్గా అటూ ఇటూ కదిలేది కాస్త అట్లా మూగెద్దు లెక్క ఒక్కచోటనే కూర్చునేసరికి పిల్లికి అనుమానం వచ్చింది. ఏంద్ర మిత్రమా, ఏమైంది? నువ్వేదో దాస్తా ఉన్నావు, చెప్పకుంటే మామీదొట్టే అంది. దాంతో కుక్క, అయ్యయ్యో, అంత పెద్ద పెద్ద మాటలొద్దులే మిత్రమా, ఈ ప్రపంచంలో మీకన్నా ఏదీ నాకెక్కువ కాదు. కానీ రహస్యం గడప దాటితే ఊరు దాటుతుందంటారు గదా, అందుకే చెప్పలేదు. ఇది మీ మనసులోనే ఉంచుకోండి అంటూ జరిగినదంతా చెప్పింది. దాంతో సరేలే అని పిల్లి, ఎలుక అక్కడే ఆడుకున్నాయి. తరువాత రోజు ప్రొద్దున్నే కుక్క ముందు రోజంతా బాగా మేల్కొని అలసిపోవడంతో నిద్ర ఆపుకోలేక అట్లాగే ఆ చెట్టు కిందనే నిద్రపోయింది. అప్పుడు పిల్లి ఎలుకను పిలిచి, మిత్రమా, నాకు నిన్న కుక్క చెప్పినప్పటి నుంచి ఆ రత్నాల హారం ఎట్లా ఉంటాదో చూడాలని మనసు తెగ లాగేస్తా ఉంది. ఒక్కసారి దాన్ని తీసి చూద్దామా అంది. దానికి ఎలుక, వద్దు మిత్రమా, ఏదైనా అనుకోకుండా జరగరానిది జరిగితే మాట పోతాది అంది. కానీ పిల్లి వినలేదు. అది వద్దు వద్దంటున్నా వినకుండా మట్టసంగా అడుగులో అడుగు వేసుకుంటా పోయి చప్పుడు కాకుండా గుంత తవ్వింది. రత్నాల హారాన్ని తీసుకొని మరలా ఆ గుంతను ఎట్లా ఉన్నది అట్లాగే పూడ్చేసింది. ఆ రత్నాల హారం దగదగలాడతా చూస్తానే కళ్ళు చెదిరిపోయేలా చూడముచ్చటగా ఉంది.
అబ్బా, ఎంత ముద్దుగుందిది! ఒకసారైనా ఇట్లాంటిది వేసుకొని ఈ బ్రతకడం కన్నా సావడం మేలు అంటూ ఎలుక వద్దు వద్దంటున్నా వినకుండా దాన్ని మెడలో వేసుకొని ఆ గుట్ట మీద నుంచి ఈ గుట్ట మీదకు, ఈ గుట్ట మీద నుంచి ఆ గుట్ట మీదకు ఎగురుకుంటా దుముకుకుంటా మురిచిపోసాగింది. అట్లా ఎగురుతా ఉన్నప్పుడు అనుకోకుండా దండ ఊడి కింద ఎక్కడో పడిపోయింది. అక్కడ గడ్డంతా చాలా ఎత్తుగా గుబురుగా చిన్నగా ఉంది. దాంతో పిల్లి ఎలుక కలిసి ఎంత వెతికినా వాటికి దండ దొరకలేదు. దాంతో పిల్లి, మిత్రమా, ఇట్లా జరుగుతుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. ఈ సంగతి మన ఇద్దరి మధ్య ఉంచు. రేపు మరలా వచ్చి వెతుకుదాం. దొరకగానే గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడిదక్కడ పెట్టేద్దాం అంది. ఎలుక ఏమీ అనలేక తలూపింది. అట్లా 4 రోజులు గడిచిపోయాయి. కానీ ఆ దండ మాత్రం దొరకలేదు. దాంతో పిల్లి ఏమీ తెలియని నంగనాచి లెక్క మట్టసంగా ఉండిపోయింది. కొన్ని రోజులకు ఊర్లో దొంగతనాలు బాగా తగ్గిపోయాయి. దాంతో ఆ మనిషి దండ తీసుకొని వచ్చి పెళ్ళానికి ఇద్దామని పోయి చెట్టు కింద గుంత తవ్వాడు. చూస్తే ఇంకేముంది, దండా లేదు గిండా లేదు. పాపం, వాడు ఇక్కడ పెట్టానా ఇంకెక్కడన్నా పెట్టానా అని ఆలోచిస్తా చెట్టు చుట్టూరా అంగుళం కూడా వదలకుండా తవ్వి చూశాడు. కానీ అస్సలది ఉంటే కదా దొరకడానికి. దాంతో ఆ మనిషికి చాలా కోపం వచ్చింది. వెంటనే కుక్కకెళ్ళి తిరిగి, చూడు, ఈడ దాచిపెట్టింది నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. జాగ్రత్తగా చూసుకోమని చిలుకకు చెప్పినట్టు చెప్పిన, అయినా పోయింది. ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని నా పెళ్ళాం దగ్గరికి పోవాలి? నిన్ను నమ్ముకున్నందుకు తగిన శాస్తే జరిగింది. అన్నం తిన్న ఇంటికే కన్నం పెట్టే నీ మొహం ఇంకెప్పుడూ నాకు చూపించకు, పోయి నుంచి అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తరిమేశాడు. పాపం కుక్క కళ్ళెమ్మట నీళ్లు కారిపోతా ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తా, ఛా ఛా, ఇంత బ్రతికి ఇంటెనుక చచ్చినట్టు ఈరోజు ఎన్ని మాటలు పడితే మాట నిలబెట్టుకోలేని బ్రతుకు ఒక బ్రతుకేనా అని ఒక పాడుబడ్డ బావిలో దుంకడానికి పోయింది. అది చూసిన ఎలుక ఉరుక్కుంటా దాని దగ్గరికి పోయి, మిత్రమా, ఆగాగు, అంత తొందరొద్దు అంటూ జరిగినదంతా చెప్పింది. దాంతో కుక్కకు చాలా కోపం వచ్చింది. పిల్లిని పిలిచి, ఛా, నీ వల్ల నా పరువు మర్యాద అంతా గంగలో కలిసిపోయింది. తప్పు చేయడం ఒక తప్పైతే దాన్ని దాచిపెట్టి ఏమీ తెలియని నంగనాచి లెక్క తిరగడం ఇంకో పెద్ద తప్పు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టి నీలాంటి దాంతో స్నేహం చెయ్యకూడదు. పో ఇక్కడి నుంచి, మళ్ళా ఎప్పుడు నా కళ్ళకు కనపడద్దు అంటూ దాంతో స్నేహాన్ని తెంపేసుకుంది. ఎలుకను పిలుచుకొని రత్నాహారం పడిన పొదల దగ్గరికి పోయింది. ఆ దండను ఎప్పుడూ యజమాని పెళ్ళాం వేసుకునేది గదా, దాంతో దానికి ఆమె వాసన అంటుకొని ఉంటాది. కుక్కలకు వాసన గుర్తుపట్టే శక్తి ఉంటాది కదా. దాంతో ఆ పొదల్లో వాసన చూస్తా చూస్తా ఒక చీమల పుట్ట దగ్గర ఆగిపోయింది. ఓహో, దీంట్లో పడిపోయిందన్నమాట, అందుకే వాటికి కనబడలేదు అని ఎలుకను పిలిచింది. ఎలుక ఆ పుట్టలో దూరి ఆ దండను తీసుకుని వచ్చింది. కుక్క దాన్ని తీసుకుని పోయి యజమానికిచ్చి, రహస్యాన్ని రహస్యంగా దాచకపోవడం నా తప్పే, ఈ ఒక్కసారికి మన్నించండి, మళ్ళీ ఇట్లాంటి తప్పు ఎప్పటికీ చేయను అని వేడుకుంది. దాంతో యజమాని తిరిగి దాన్ని ఎప్పట్లాగే ప్రేమగా చూసుకోసాగాడు. ఇదంతా చూసిన పిల్లి చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడకపోగా కుక్కపై మరింత కోపాన్ని పెంచుకుంది. ఎట్లాగైనా సరే దాన్ని మనిషి ఇంట్లో నుంచి బయటకు తన్ని తరిమేలా చేయాలని అనుకుంది. ఆ మనిషి ఇంట్లో ఒక ఆవు ఉంది. అతను రోజు ప్రొద్దున్నే దాని పాలు పిండుకొని కొన్ని తాగి మిగతావి వంటింట్లో తోడువేసి పెట్టుకునేవాడు. ఆ పాలపై పిల్లి కన్ను పడింది. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో దూరి కనబడిన పాలు పెరుగును కళ్ళు మూసి తెరిచేలోగా మాయం చేయసాగింది.
దాంతో ఆ మనిషికి ఇంట్లోకి ఎవరు వస్తా ఉన్నారో ఎట్లా వస్తా ఉన్నారో అర్థం కాలేదు. పాలను ఎక్కడ దాచిపెట్టినా పిల్లి వదలడం లేదు. దాంతో కుక్కను కాపలా పెట్టాడు. కుక్క లోపలున్నంతసేపు పిల్లి అటువైపు కూడా వచ్చేది కాదు. కానీ అది కొంచెం పక్కకి వెళ్ళిందంటే చాలు చటుక్కున వచ్చి లటుక్కున మాయమయ్యేది. దాంతో ఎన్ని రోజులైనా కుక్క కూడా ఏమీ కనుక్కోలేకపోయింది. దాంతో మనిషి, ఛీ, నీ కడుపులో చల్ల కదలకుండా 3 పూటల కావలసినంత పెడతా ఉంటే మెక్కి మెక్కి బాగా మబ్బు పట్టినట్లుంది. ఇంకో వారంలోగా కనుక్కోలేదనుకో ఇంకా నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని హెచ్చరించాడు. దాంతో కుక్క రాత్రనక పగలనక నిద్రపోకుండా కాపలా కాయసాగింది. కానీ దొంగెవరో తెలుసుకోలేకపోయింది. రోజు యజమాని చేత ఒకటే తిట్లు. ఏమి చేయాలా అని ఆలోచించి ఎలుకను పిలిచింది. మిత్రమా, కంటి నిండా నిద్రపోక ఎన్ని రోజులైందో తెలుసా? నువ్వే నాకు సాయం చేయాలి అంటూ జరిగినదంతా చెప్పింది. ఎలుక సరేనని వంటింట్లో ఒక మూల దూరి ఎవరికీ కనబడకుండా దాచిపెట్టుకుంది. కుక్క కాసేపు అటూ ఇటూ తిరిగి బయటకు పోయింది. అది అట్లా పోవడం ఆలస్యం. పిల్లి ఇంట్లోకి దూరింది. అది ఎలుకను కనుక్కోలేకపోయింది. దాంతో ఎవరూ లేరులే అనుకొని గిన్నెలో ఉన్న పాలనంతా నున్నగా తాగేసి మాయమైంది. ఓహో, ఇదన్నమాట సంగతి అనుకొని ఎలుక జరిగినదంతా కుక్కకు చెప్పింది. దాంతో కుక్కకు పిచ్చి కోపం వచ్చింది. ఇంతకు ముందు తప్పు చేసిన స్నేహితుడే కదా అని ఊరికే తిట్టి వదిలేసినందుకు బుద్ధి తెచ్చుకోక మళ్ళా నన్నే వీధిపాలు చేయాలని చూస్తాదా? దొరకని దాని సంగతి చెప్తా అంది. ఆ రోజు నుంచి పిల్లి కనబడితే చాలు పూనకం వచ్చిందాల్లా ఊగిపోతా తరిమి తరిమి కొట్టసాగింది. కుక్కకు ఈ సంగతంతా ఎలికే చెప్పిందని పిల్లికి తెలిసిపోయింది. దాంతో దానికి ఒళ్ళు మండి, ఏమే, గింత కూడా లేవు, నన్నే పట్టిస్తావా? ఉండు, నీ పని చెబుతా అని ఎలుక కనబడితే చాలు వెంటపడడం మొదలుపెట్టింది. అట్లా కుక్క పిల్లిని, పిల్లి ఎలుకను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.